నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజాకి గడ్డు కాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒంగోలు ఎంపీ బరిలోకి నిల్చోవాలని చెప్పేసి జగన్ గారు అంటుంటే, లేదు నగరి నుంచి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పేసి తను అంటుంది. అయితే ఇప్పుడు తను రాజకీయ సన్యాసం తీసుకుపోతుందా, అసలు నెక్స్ట్ తన స్టెప్ ఏంటి? సో ఇవన్నీ ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే ఇంకా ఎట్లా చెప్పాలి, మన రోజా గారు ఏంటంటే జగన్ గారు అడిగారంట ఒంగోలు ఎంపీ బరిలో నేను నిలపాలనుకుంటున్నాం అని చెప్పేసి, కానీ తను మాత్రం నో చెప్తున్నట్టు వినిపిస్తుంది. సో ఈ పరిణామాలను ఎలా చూసుకోవాలి? రోజా గారు నిజంగా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? పార్లమెంట్ అంటే పరారైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పార్లమెంట్ కంటెస్ట్ చేయమన్నా వాళ్ళు రామ్ అంటున్నారు. ఎవరి పేరు చెబితే వాళ్ళు పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూసాం, ఏంటి ఆదిమూలం అని చెప్పి ఒక ఆయన్ని పార్లమెంటు వేయమన్నారు. ఆయన కూడా నో చెప్పారు. అసలు నమస్కారం అని చెప్పేసి ఆయన నో చెప్పటం కదా, ఆయన తిట్టిపోయాడు. ఏమని, దళితులంటే మీకు అంత చులకన, నా రాజకీయ భవిష్యత్తుని కాల రాస్తారా, నేను వెళ్ళి పెద్దిరెడ్డి కాళ్ళు పట్టుకోవాలా? ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవానికి అహంభావానికి మధ్య యుద్ధం నడుస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వీళ్ళంతా కూడా తిరగబడుతున్నారు. ఆ తీసేసినటువంటి మార్పులు చేర్పులు చేసినటువంటి 58 సీట్లలో 40 సీట్లు వీళ్ళయ్యే. ఎవరి 20 బీసీలు, 18 ఎస్సీలు ఉన్నారు, ఒక 2 ముస్లింలు. అంటే ఏ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ గొంతు కోస్తున్నారు. ఇప్పుడు ఆదిమూలం కూడా ఏమన్నాడు, మా ఎస్సీల నియోజకవర్గాలే మీకు దొరికినాయా మార్చడానికి? దమ్ము ఉంటే రోజా నియోజకవర్గం మార్చండి, చెవిరెడ్డి నియోజకవర్గం మార్చండి, పెద్దిరెడ్డి నియోజకవర్గం మార్చండి, భూమన కరుణాకర్ రెడ్డి నియోజకవర్గం మార్చండి. అంటే మీ బినామీలు, మీ సామాజిక వర్గం వాళ్ళ నియోజకవర్గాలు మార్చరా? ఎస్సీల నియోజకవర్గాలు మారుస్తారా అని వాళ్ళ జొన్నలగడ్డ పద్మావతి అదే అంది, ఎలీజా అదే అన్నాడు, ఆర్థర్ అదే అన్నాడు, ఇప్పుడు లేటెస్ట్గా ఆదిమూలం కూడా అదే అన్నాడు. ఇప్పుడు రోజా ఏంటి, రోజా అది ఎందుకు మార్చరు? రోజా అక్కడ గెలవదు, రేపటి ఎన్నికలో ఆమె ఓడిపోతుందని సర్వేలు రిపోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆమెను ఎలా వదులుచుకోవాలి? మరి ఆమె నోరు మంచిది కాదు. ఏది ఇప్పుడు దాకా ఆ నోటితో అందరినీ తిట్టించాను, ఇప్పుడు ఆమెకు టికెట్ లేకపోతే ఆమె నన్నే తిట్టుద్ది. ఇప్పటికే అన్నీ రివర్స్ అవుతున్నాయి. సునీత రివర్స్ అయింది, షర్మిల రివర్స్ అయింది, అటు చెల్లెళ్ళ దాటే తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు వాళ్ళదంతా రోజా కూడా చేరి తిడితే నా పరిస్థితి ఏంటి? మింగలేక కక్కలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆమెను ఎలా వదులుచుకోవాలి? ఏదో ఒక ఎంపీ సీట్ ఇచ్చి నీ చావు నువ్వు చావమంటే పోలా అని చెప్పి ఆమెను ఒంగోలు ఎంపీగా పంపించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, మన స్టాలిన్ని కలవడం జరిగింది, వాళ్ళ ఆయన అంటే సెల్వమణి కలిశారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అంటే అక్కడ తమిళనాడు నుంచి వెళ్ళి కూడా చేసే అవకాశాలు ఉంది, స్టాలిన్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇందులో వాస్తవం లేదంటారా సార్? మరి అంటే ఇక్కడ లేదు కానీ నీకు అక్కడ ఉందా? నువ్వు ఇన్నాళ్ళు ఎలగబెట్టిన చోట నీకు పేరు ప్రతిష్ట పలుకుబడి లేదు, కానీ ఎక్కడో తమిళనాడు ముఖ్యమంత్రి, ఆయనకేం దూల. ఇక్కడ ఈమె కోసం ఆయన ఎందుకు ఆయన ఇమేజ్ ఖరాబ్ చేసుకుంటాడు? స్టాలిన్కి మంచి సత్సంబంధాలు ఉన్నారు, సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలవడు, ఆయన ఏంటి ఎవరితో మాట్లాడడం, ఆయనంతా కూడా బయటికి రాడు. తన చుట్టూ ఒక గిరి గీసుకుని కూర్చుని దాంట్లో నుంచి బయటికి రాడు, ఇంకొకళ్ళ దాంట్లోకి రానివ్వరు. అదొక అభద్రతలో ఉండే వ్యక్తి. ఇప్పుడు ఎందుకు ఈమె ఒంగోలులో కంటెస్ట్ చేయాల్సి వస్తుంది? అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అక్కడ బలమైన అభ్యర్థి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనే కావాలంటున్నాడు. ఆ నియోజకవర్గంలో అందరూ మాగుంట కావాలంటున్నాడు. మాగుంట యొక్క బలం అటు ఒంగోలులో ఇటు నెల్లూరులో కూడా ఉంది, దాని ఎఫెక్ట్. అది పెద్ద కుటుంబం, రాజకీయ కుటుంబం. మాగుంట సుబ్బరామరెడ్డి, పద్మావతి, శ్రీనివాసులు రెడ్డి, ఈ మధ్య వాళ్ళు ఏదో చిన్న ఆ కేసుల్లో ఇరుక్కున్నా కూడా ఇతను కావాలి అని పట్టుబట్టేసరికి జగన్మోహన్ రెడ్డికి అసూయ. అంటే వాడు అని కనుక నువ్వు అంటే మా నాడికి కన్నుగుట్టుద్ది.
అంటే ఈయన కోసం వత్తాసు పలికాడు కదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వత్తాసు పడ అంటే ఈయననే కావాలి ఇక్కడ నుంచి వెళ్ళి పోటీ చేయాలని చెప్పేసి అంటే ఆ టైంలో ఇచ్చేది లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నట్టు కూడా వినిపించింది కదా సార్ మనకి. మరి అంటే ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అంత గొప్పోడా ఏమంట, ఆయన ఒంగోలు నెల్లూరు 2 జిల్లాల్లో అంత పలుకుబడి కలిగినాడా? చూద్దాం, అసలు సీట్ ఇవ్వను ఏం చేస్తాడో చూద్దాం ఈ టైపు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి మనం మీడియాలో చూసాం. అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తప్పించడం సంగతేమో కానీ ఇప్పుడు ఆయనకు అసలు అక్కడ క్యాండిడేట్లే దొరకని పరిస్థితి. ఒంగోలులో ఎక్కడా క్యాండిడేట్లు దొరకట్లేదు. ఏది అరకులో క్యాండిడేట్లు లేరు, రాజమండ్రిలో క్యాండిడేట్ లేడు, నరసరావుపేట క్యాండిడేట్ మనం చూసాము. సేమ్ ఇన్సిడెంట్, లావు కృష్ణదేవరాయలు బయటకు వచ్చేసారు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఎమ్మెల్యేలంతా ఆయనే కావాలని అడిగారు. ఆయనే కావాలని ఎమ్మెల్యేలంతా అడిగితే ఇతనికి కంటు, ఇతనికి అసూయ, వాళ్ళకి ఎక్కడ ఇమేజ్ పెరిగిపోతుందో అని అందరినీ తొక్కటమే తెలుసు కానీ పైకి తీసుకురావటం తెలియని వ్యక్తి, అందుకు సుముఖంగా ఉండని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేంటి, రోజా నేను అక్కడికి వెళ్ళనంటుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించమంటోంది. ఒంగోలులో నేను కంటెస్ట్ చేయను, నేను నగర్లోనే పోటీ చేస్తా, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేస్తాడు అని. మీకు తెలుసు మొన్న హైదరాబాద్లో ఏదో సినిమా చూస్తా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఆ సినిమా హాల్లో నేనే మీకు పోటీ వస్తున్నాను అంటే ఎట్ట కనపడుతున్నా మీ కంటికి మేము, నువ్వు అక్కడ ఒక అసెంబ్లీకి ఎక్కువ పార్లమెంటుకు తక్కువ, నువ్వేంట్రా నాయన మా మీద దగ్గరకు వచ్చి పోటీ చేసేది, మమ్మల్ని అందరినీ ఓడించాలనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అని కూడా బాలినేని అన్నట్టు మనం చూసాం. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలా రోజాకి ఇవ్వాలా అనే దీంట్లో బలిపశు ఎవరో తెలియటల్లా. అవును సార్. ఇప్పుడు నగరి అసెంబ్లీ కావాలని ఆమె పట్టుబడుతోంది. 2 సార్లు అక్కడ గెలిచారు. అవును సార్. ఒకసారి 800 మెజారిటీ, జస్ట్ బొటాబొటి గట్టెక్కింది, సాగు తప్పి కన్నులొట్టబోయి. రెండోసారి అన్న పాపం జగన్ వేవ్లో ఏమైనా 30-40 వేల మెజారిటీ వచ్చిందా? అట్లా ఏం రాలేదు. 2800 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఒకసారి 800తో గట్టెక్కింది, ఒకసారి 2800తో గెలుస్తుందా? ఇంకా ఇప్పటికే చాలా వ్యతిరేకత. అక్కడ ఎవరో డబ్బులను అడిగారని చెప్పి 70 లక్షలు 40 లక్షలు కూడా వినిపిస్తుంది సార్. 70 లక్షలు డబ్బుకి మాట్లాడుకున్నారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇస్తానన్నారు నాకు, 40 లక్షలు నేను క్యాష్ కూడా ఇచ్చాను అని ఆమె భువనేశ్వర్ అని ఒక కౌన్సిలర్ స్పష్టంగా ఆధారాలతో సహా చెబుతోంది. దానికి సమాధానం లేదు. ఆ ఒక్క కేసే కాదు, అలాంటి అనేక కేసులు ఉన్నాయి. అంటే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి సార్. ఈ తిరుపతి దర్శనాలు, విఐపి దర్శనాలలో కూడా ఆమె డబ్బులు తీసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఒక్కొక్క పర్సన్ దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్టు కూడా వస్తుంది సార్, దర్శనం చేయించినందుకు. అవును, అన్ని రకాలుగా, ఏది అటు ఏపీఐఐసి చైర్మన్గా, ఇటు మంత్రిగా, ఇటు టూరిజం డిపార్ట్మెంట్లో కూడా ఆమె చేసినటువంటి అవినీతి కుంభకోణాలు చిలవల పలవలుగా చెప్తున్నారు. ఆ లీజులకు ఇవ్వటం, ఆ హోటల్స్, వీటన్నిటిలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయని. ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి రోజా అక్రమాల తోటలో అవినీతి గులాబీ అనో ఏదో పెట్టారు మొన్న, ఏదో అవినీతి గులాబీ అంటే రోజా అని అర్థం. ఈ పరిస్థితుల్లో ఆమెకు అక్కడ టికెట్ ఇవ్వకూడదు అనేది జగన్ నిర్ణయం. ఆమె స్వయం కృతాపరాధం. ఇప్పుడు నువ్వేమన్నావు ఈ చర్చ, రోజా రాజకీయ భవితవ్యం ఏంటండి అని అడిగాం. రోజా రాజకీయ భవితవ్యం రేపటి ఎన్నికల్లో పోటీ చేసినా సమాధే, పోటీ వదిలేసినా సమాధే. నగరిలో పోటీ చేసినా ఓటమే, ఒంగోలులో పోటీ చేసినా ఓటమే. ఈ ఓటమి తర్వాత ఇక రోజా అడ్రస్ గల్లంత అన్నట్టే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.